వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జీకో హౌస్. సో అర్థమెటిక్ రీజనింగ్లో పార్ట్లో భాగంగా ఇవాళ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్, తెలుగులో వచ్చేసి చక్రవడ్డీ. సో ఈ చక్రవడ్డీ అంటే ఏంటిది, దీని మీద అప్లికేషన్స్ ఎట్లుంటాయి? సో మామూలుగా ఎప్పుడైనా యాన్యువల్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ మారకుండా ఉంటే అది సింపుల్ ఇంట్రెస్ట్. యాన్యువల్ ఇంట్రెస్ట్ అనేది మారకుండా ఉంటే దట్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఒక 10,000 రూపీస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ 10,000 రూపీస్ అనేది అప్పు తీరే వరకు కూడా సేమ్ అసలు అంతే ఉంటే అది సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ఒకవేళ ఇది మారుతూ ఉంటే 10,000 అనేది అప్పు తీరే మొత్తంలో, అంటే 5 years కట్టినా సెకండ్ ఇయర్ కట్టినా ఇది మాత్రం సేమ్ ఇంతే ఉందనుకో, ఆ 10,000 అనేది అలా ఉంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఒకవేళ అది పెరుగుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో మనకు ఎగ్జామ్లో ఈ మ్యాక్సిమం ఏంటంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమనే కాన్సెప్ట్ తక్కువగా ఇస్తాడు. అంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అయిందనేది ఇచ్చేసి దీని అప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి, చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్కి ఏంటంటే మామూలుగా అది ఎంత బార్ వడ్డీ ఎంత అయింది, 5 yearsకి ఎంత అయింది, 6 yearsకి ఎంత అయింది, ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారితే ఎట్లా అనేది అడుగుతాడు. కానీ ఇక్కడికి వచ్చేవారు ఏంటంటే దీని అప్లికేషన్స్ ఉంటాయి అన్నట్టు. అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక కారు ఉంది, కారు విలువ ఇప్పుడు నువ్వు కారు కొనుక్కున్నావు. ఇప్పుడు ఈ కారు అనేది వాల్యూ అనేది ఎవ్రీ ఇయర్ తగ్గుతూ ఉంటుంది. కొత్త కార్ అనేది 1 year కొంత తగ్గుతుంది, 5%, 2 yearsకి 5%, 3 yearsకు 5% తగ్గుతూ ఉంటుంది. తగ్గినప్పుడు ఎట్లా, 3 years తర్వాత దాని వాల్యూ ఎంత, అది కూడా అప్లికేషన్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లోనే వస్తుంది. ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్తోనే వస్తుంది. లేదు, ఒక ల్యాండ్ కొనుక్కున్నావు, ఇలా ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది కంపల్సరీ ఎక్కడికైనా సరే. ఓ ఇయర్ 10 years, ఓ ఇయర్ 5% పెరిగింది, నెక్స్ట్ ఇయర్ ఎట్ ఏ టైం 10 పెరిగింది, తర్వాత మళ్ళీ 5 పెరిగింది, మళ్ళీ 7 పెరిగింది. ఇట్లా 4 years పెరగడం వల్ల ఆ ల్యాండ్ 4 years తర్వాత దాని వాల్యూ ఎంత, ఇది కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్కు అప్లికేషన్గా మనం తీసుకుంటాం. ఓకేనా, రైట్. సో ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా చూద్దాం. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అంటే అసలు, అమౌంట్ అంటే మొత్తం. సో A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. ఎన్ అంటే ఇక్కడ ఎన్ని ఇయర్స్, అది 1 year, 2 year, 3 years, అదొకటి ఉంటుంది. అక్కడ ఏ అంటే అమౌంట్, P అంటే ప్రిన్సిపల్, P అంటే ఏంటిది ప్రిన్సిపల్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, R is the rate of interest. N is నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ అయింది అనేది ఉంటుంది. సో ఇది 1 yearకే క్యాలిక్యులేట్ చేస్తే, బట్ ఏంటంటే మనం బ్యాంక్లో కానీ కొన్ని కంపెనీస్ కానీ అవి 3 monthsకి ఒకసారి, 6 మన గోల్డ్ కంపెనీ ఉంటాయి, అవి 3 monthsకి ఒకసారే వేస్తాయి. కొన్ని 45 daysకే, క్రెడిట్ కార్డు ఉంటే వాడు 45 daysకే ఎత్తాడు, తర్వాత బిల్లు వాసిపోతాయి. అప్పుడు 45 days వరకు ఏముండదు. ఎప్పుడైతే 45 days దాటుతుందో వాడు చూపిస్తాడు. అందుకే క్రెడిట్ కార్డులో వాడికి ఏం బెనిఫిట్ అనేది, మనం ఎప్పుడు మిస్టేక్ ఇస్తామని చూస్తారు వాడు. అంతేకాకుండా మీరు మొత్తం కట్టకండి, కొంచెం 10% కట్టండి అన్నప్పుడు కూడా వాడు మనకి ఇంట్రెస్ట్ ఎత్తాడు. లాస్ట్కు సంతకం పెట్టించుకోవాలి, అదొకటే మనం చూస్తాం, కానీ దాని కింద ఎన్ని లోసుకులు ఉన్నాయో వాడిని కంఫర్ట్గానే పెట్టుకుంటాడు. ఓకేనా, ఎవడు కూడా లాస్ కాడు. ఓకే, రైట్. దీని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, అంటే 6 monthsకి ఒకసారి కట్టినాం అనుకో, 6 monthsకి ఒకసారి ఏది వడ్డీ తిరగట్టినాం, వడ్డీ మళ్ళీ 6 monthsకే తిరగట్టినాం. అప్పుడు ఏమవుతుందంటే ఇయర్కి 2 months కదా, 6 + 6 2 years, 12 months. సో ఏమవుతుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% కాస్త 10/2 అవుతుంది, అంటే 5% తీసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఎన్ని అనేది అవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. యాక్చువల్గా 1 year, బట్ యు ఆర్ కౌంటింగ్ 2 times. అప్పుడు జనరల్గా రాసుకుంటే A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 +
ఇప్పుడు 10% పర్ యానం అనేది 5% పర్ యానం హోల్ పవర్ 2. సంవత్సరాలు వచ్చేసి n ఈజ్ ఈక్వల్ టు 1 ఇయరే, n ఈజ్ ఈక్వల్ టు 1 ఇయరే. బట్ నువ్వేం చేస్తున్నావు 6 మంత్స్కి ఒకసారి 2 టైమ్స్ తిరగడుతున్నావు కదా, దట్ ఈస్ ద n ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా, 6 మంత్స్కి ఉంటాయి. ఒకవేళ 3 మంత్స్కే ఉంటే ఎట్లా, అది కూడా ఉంటుంది. మరి 3 మంత్స్ కూడా వాడు తిరగడతాడు. అప్పుడు ఏం చేయాలి చూడండి. ఇఫ్ ద ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ దెన్ క్వార్టర్లీ అంటే ఏంటిది 3 మంత్స్ అంటే 12/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 4 అయిపోతుంది. అంటే 20% ఉన్నదనుకో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 20/4 అంటే 5%. అంతేకాకుండా మనం 4 టైమ్స్ చేస్తాం, ఇయర్లీకి 4 టైమ్స్ చేస్తాం. అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 ఇయరే, బట్ దాన్ని 4 టైమ్స్ చేస్తాం. ఒకవేళ 2 ఇయర్స్ అయినాయి అనుకో ఏం చేయాలి, 4 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. 4 × 2 8 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, 1 ఇయర్కి అయితే 4 టైమ్స్, కానీ 2 ఇయర్స్ అయినప్పుడు 2 × 4. అది క్వార్టర్లీ తీసుకున్నప్పుడు, హాఫ్ ఇయర్లీ తీసుకున్నప్పుడు, ఇయర్లీ తీసుకుంటే డైరెక్ట్ సరిపోతుంది. మనం ఫస్ట్ ఫామ్లోనే వాడుకోవచ్చు. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి, ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బంది అవుతుంది. ఓకేనా, రైట్. మ్యాక్సిమం క్వార్టర్లీ ఇస్తే హాఫ్ ఇయర్లీ లేకపోతే ఇయర్లీ ఇస్తాడు. ఎప్పుడైనా ఏదైనా అనొచ్చు కదా, ప్రాబ్లం అంత దూరం రానియాడు. ఓకేనా, రైట్. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 1 ఇయర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R1, సెకండ్ ఇయర్ R2, థర్డ్ ఇయర్ R3, దెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ కూడా ఫార్ములా అదే. అంటే మామూలుగా ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటే ఓకే, కానీ ఏంటంటే ఫస్ట్ ఇయర్ తక్కువ ఉంటుంది, సెకండ్ ఇయర్ మారుతుంది, థర్డ్ ఇయర్ మారుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారినప్పుడు అదే ఫార్ములా R + R ఏంటిది P × 1 + R/100. బట్ ఏమైంది ఇక్కడ, ఒక ఇయర్ R/100, నెక్స్ట్ ఇయర్ R2 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారింది. ఒకటి ఫస్ట్ ఇయర్ R1 అనుకున్నాం, సెకండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటే R1 తీసుకుంటాం, కానీ మారింది, అప్పుడు R2, థర్డ్ ఇయర్ R3. ఇట్లా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మారుతుంటుంది. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చేద్దాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ Abai lent 8,000 his friends for 3 years. The rate of interest 5% per annum compoundly interest. What the amount does Abai get after 3 years? After 3 years. 3 years తర్వాత అబ్బాయికి ఎంత వస్తుంది? ఫార్ములా చూడండి. ఫస్ట్ ఫార్ములా బేస్గా మనం పూర్తిగా పోము, ఫార్ములా కోసం నేను చెప్తున్నా. A is equal to P into 1 plus R/100 whole power n. ఫార్ములా అంతే. ఇక్కడ చూడండి, P ఎంత, ప్రిన్సిపల్ వచ్చేసి 8,000, 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5/100. n ఈజ్ ఈక్వల్ టు 3 ఇయర్స్. n ఈజ్ ఈక్వల్ టు 3 years. సో ఇక్కడ ఏమవుతుంది, 8,000 ఇంటూ ఎల్సిఎం చేస్తే 100 + 5 105/100 హోల్ పవర్ 3. సో 21, 521 జా 520 జా 520 జా. అప్పుడు ఏమవుతుంది, 8,000 ఇంటూ 21/20 ఇంటూ 8,000 ఇంటూ 21/20 ఇంటూ 21/20 ఇంటూ 21/20. హౌ మెనీ టైమ్స్? 3 times. 3 times. ఓకేనా? ఓకే. 20, 20, 20. 2 to the 8 కనుక 8,000 ఎగిరిపోతుంది, ఎందుకంటే 3 zeros 8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 20, 141. 141 ఇంటూ 21 దట్ ఈజ్ ఈక్వల్ టు 9,261. 9,261. దిస్ ఈజ్ ద జనరల్ మెథడ్. ఇది మనకు స్కూల్లో వేస్తే వస్తుంది. లేదంటే డైరెక్ట్ ఇక్కడ ఏం చేయండి అంటే, ఇక్కడ సేమ్ అదే కాన్సెప్ట్లో చూడండి ఒకసారి, నేను చెప్తాను. ఇక్కడ 8,000 ఉంది. ఎంత బాబు? 8,000. 8,000 ఇంటూ 5% అన్నాడు.
5% అన్నాడు కనుక 100కు 5 యాడ్ చేయండి. 100/100 5 యాడ్ చేస్తే 105 5% అన్నాడు. నెక్స్ట్ 3 టైమ్స్ అన్నాడు అంటే 105 × 100 × 105/100 3 టైమ్స్ అన్నాడు. సో సింప్లిఫై చేసుకుంటే 8000 × 21/20 × 21/20 × 21/20 అంతే. జస్ట్ ఆల్రెడీ పర్సంటేజ్ కాన్సెప్ట్ ఉంది, దాని పర్సంటేజ్ 5% పెరిగితే ఎట్లా 5% తగ్గుతే ఎట్లా అనేది ఇక్కడ అదే కాన్సెప్ట్. మళ్ళీ ఫార్ములాకి పోకండి, ఫార్ములా మీకు తెలవాలని చెప్పినది, అది వాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంది చక్రవడ్డీ అన్నాడు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5% వేసాయి, 5కి యాడ్ చేసుకుంటే వెళ్ళిపో. 100/5 105/100 కట్ చేసుకుంటే ఎప్పుడైనా 5తో కంపల్సరీ క్యాలిక్యులేషన్ అయ్యేటట్టు ఉంటుంది ఇక్కడ. సో 21/100 21/100 సింప్లిఫై చేస్తే నీకు ఆల్రెడీ మనం చేసినాం ₹9,261. ఓకేనా? ఇది జనరల్ మెథడ్, ఇది చేయకండి, అది ఫార్ములా, ఇది రెగ్యులర్ చేసేసుకుంటే సరిపోతుంది. రైట్. నెక్స్ట్, if 3,000 8% per annum 8% per annum 2 years, then the compound interest and amount is then the compound interest and amount then the compound interest and amount. ఓకే, చూద్దాం ఇక్కడ. సింపుల్ 3,000 ఇంటూ 18 అంటే 100 యాడ్ చేయండి, 118/100 ఇంటూ 118/100 ఎందుకంటే 2 టైమ్స్ అన్నావు, 2 టైమ్స్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇగో 3 జీరోస్కి ఇక్కడ ఆల్రెడీ 3 జీరోస్ అయిపోయింది. 3 × 118 ఇంటూ 118/10 సింప్లిఫై చేస్తే ఇవి రెండు మల్టిపుల్ చేస్తే నీకు ఎంత వస్తుంది అంటే 41,770.20 వస్తుంది. ఇక్కడ 20 వస్తుంది. సో ఈ 20ని కన్సిడర్ చేయకుండా 4,177 ఇక్కడ ఏమన్నాడు, అమౌంట్ అన్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. అమౌంట్ అన్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు అన్నాడు. సో అమౌంట్ చూడాలి, కాంపౌండ్ రెండు చూసుకుంటే ఇక్కడ ఇది ఆన్సర్, అమౌంట్ అండ్ కాంపౌండ్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. వెరీ సింపుల్. మనం పర్సంటేజ్ కాన్సెప్టే వాడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అనేది మనకు అవసరం లేదు, ఇక్కడ డైరెక్ట్ వాడేసుకుంటే సరిపోతుంది. రైట్. నెక్స్ట్, ఇక్కడ ఏమన్నాడు, ₹5,000 10 పైసా పర్ రూపీ పర్ యానం. ఇక్కడ 10 పైసా 10 పర్ యానం అన్నప్పుడు కూడా డైరెక్ట్ 10% తీసుకోండి. నేను ఆ కాన్సెప్ట్ మీకు ఎక్కడైనా ఎగ్జామ్లో ఇస్తే ఇబ్బంది అన్నట్టు క్వశ్చన్ కొంచెం మీకోసమే చేంజ్ చేశాను. సింపుల్, ఇదే 5,000 ఇంటూ 10% అంటే 100కు 10 యాడ్ చేస్తున్నావు, 110/100 ఇంటూ 110/100 10%. 0,0,0,0 సరే, ఇక్కడ 2 జీరోస్ కింద ఉన్నాయి, ఇక్కడ 2 జీరోస్ పైన. 50 ఇంటూ 11 11 జా 121, 11 11 జా 121, 6 5 జా 121 ఇంటూ 5 121 ఇంటూ 5 చేస్తాం. 5 1 జా 5, 5 2 జా 10, 5 1 జా 5, 5 + 1 6. ఇక్కడ 0 ఉంది కనుక దిస్ ఈజ్ ద 0. 6,050. ఈజీ క్యాలిక్యులేషన్స్, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మ్యాథ్స్ ఏంటంటే అక్కడ కట్ చేసేటట్టే చూసుకోవాలి, మొత్తం మల్టిపుల్ చేసి డివిజన్ అనేది కాదు, ఎక్కడ కట్ అయితే అక్కడ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఆన్సర్ వచ్చేసి ₹6,050. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ₹10,000 ప్రిన్సిపల్ అనేది ₹10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% పర్ యానం కాంపౌండ్లీ హాఫ్ ఇయర్లీ అన్నాడు. ఇక్కడికి వచ్చే వరకు వాడు ఏమన్నాడు, హాఫ్ ఇయర్లీ. ఓకే, దెన్ 2 years, దెన్ ద కాంపౌండ్ అమౌంట్. ఇక్కడ చూడు, సింపుల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 20% పర్ యానం, హాఫ్ ఇయర్లీ అన్నాడు కనుక 20/2 దేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10% తీసుకుంటే అయిపోతుంది. ఇక మనకు తలకానొప్పి లేదు. ఇక్కడ ఏమన్నాడు, హాఫ్ ఇయర్లీ అన్నాడు అంటే 1 yearకు 2 times, 2 yearsకి వచ్చేసి 4 times. 1 yearకు 2 times, 2 yearsకి వచ్చేసి 4 times. సింపుల్గా వేసేయి. సేమ్ అదే, ఇక చూడు, 10,000 ఇంటూ ఇక్కడ వచ్చేసి 10% 110/100.
ఇక్కడ 4 టైమ్స్ కనుక ఫస్ట్ టైం 0 0 ఎగిరిపోతుంది ఇక్కడ. సో 10,000 అంటే 11/10 ఇంటూ 11/10 ఇంటూ 11/10 ఇంటూ 11/10 4 టైమ్స్ అన్నాడు. ఇట్లా ఇచ్చినా కూడా ఏంటంటే క్యాలిక్యులేషన్స్ ఈజీగా కట్ అయిపోతాయి అన్నట్టు. దానికోసమే మనం అంత పెద్ద ప్రాబ్లం ఇచ్చిండు. ఇక్కడ చూడు 1 2 3 4 zeros 4 zeros ఎగిరిపోయినాయి. ఎందుకంటే 4 zeros 3 మన 11 11 జా 121 ఇంటూ 121 11 11 జా 121 ఇంటూ 121 మల్టిపుల్ చేస్తే నీకు వచ్చేసి 14,601. ఇక్కడ చూస్తే ఆప్షన్స్లో చూడండి, ఇక్కడ 1 1 జా 1 లాస్ట్కి 1 వచ్చింది ఆన్సర్. సో ఇవేవి కూడా పోతాయి, ఇక్కడ ఇవన్నీ ఎగిరిపోతున్నాయి. ఇక్కడ నీకు ఇవన్నీ కూడా ఎగిరిపోతున్నాయి ఎందుకంటే లాస్ట్కు 0 వచ్చింది. నీకు ఇక్కడ 1 వస్తే సరిపోతుంది. ఆ క్యాల్కులేషన్తో నువ్వు ఈజీగా ఎలిమినేషన్ చేయొచ్చు. ఇక్కడ వరకు వస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. హాఫ్ ఇయర్లు ఇచ్చినా క్వార్టర్లు ఇచ్చినా చూడండి అక్కడ. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుందాం. On what sum will be compound interest at 5% per annum 2 years compoundly annually be rupees 164 rupees. అమౌంట్ ఇయ్యలే కానీ అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవ్వడం వల్ల, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years 5% చేయడం వల్ల 164 రూపీస్ వచ్చింది. ఇక్కడ 164 రూపీస్ వచ్చింది. 164 రూపీస్ వస్తే సో అమౌంట్ ఎంత అని అడుగుతుండు. ఇట్లాంటి సిచ్యువేషన్లో 100 క్యాల్కులేషన్ తీసుకోండి సరిపోతుంది. 100 తీసుకున్నాను, 100 ఇంటూ ఇక్కడ ఏంటి 5% అంటే 105, 105/100. 2 years అన్నాడు, 105/100. ఎన్ని ఇయర్స్ అంటే అన్ని తీసుకోవాలి. సో 100 ఇంటూ 21/20, 21/20 ఎట్లా 520 జా 521 జా చేసేసుకున్నాను. ఇక చూడు 2 zeros 2 zeros 21 జా 140 441 సారీ 21 జా 441 బై 2 జా 4 1 జా 4 1 జా సో 0 ఎందుకంటే ఎట్ ఏ టైం 0 0 తీసుకున్నాను 25. సో ఇదేంటి 100కు 110 రూపీస్ 25 పైసా అయింది. 2 yearsకు 5% అంటే ఇంత ఇది వచ్చేసి 10 రూపీస్ 25 పైసా. ఇది ఇంట్రెస్ట్, అసలు ఇంట్రెస్ట్ ఇంతే. అక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది వాడు 164 రూపీస్ అన్నాడు. 164 రూపీస్ కానీ 100 రూపీస్కి వచ్చేసి 10 రూపీస్ 20 పైసా అయితే ఇక్కడ 164 రూపీస్ అంటే అమౌంట్ ఎంత. మళ్ళీ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చూసుకోండి. ఇక్కడ 100 రూపీస్ తీసుకోవడం వల్ల నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 10 రూపీస్ 25 పైసా వచ్చింది. ఒకవేళ 164 రూపీస్ రావాలంటే నా అమౌంట్ ఎంత ఉండాలి? సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 164 ఇంటూ 100/10.25 కింద పాయింట్ ఆఫ్టర్ 2 డెసిమల్ ఉన్నది కనుక ఏం చేయాలి, పైన 2 zeros రాసుకుంటే ఇది తీసేసుకోవచ్చు. ఇక చూడు ఏమైంది 25 4 జా 100, 25 4 జా 4 1 జా 41. ఓకేనా? 25 4 జా 100, 2 రిమైండర్ 2 అటుపోతే 25, 25 1 జా 25 రైట్. సో 41 1 జా 41 4 జా సో 4 4 జా 16, 16 into 100 1600. సో 1600 is the ఆన్సర్. వెరీ సింపుల్ కాన్సెప్ట్. చిన్నగా తీసుకుంటే అయిపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో 100నే బేస్ తీసుకుంటే మన క్యాల్కులేషన్స్ ఈజీగా అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, if the present population of a town is 28,000, if it is increased at the rate of 5% per annum, what will the population after 2 years? ఆల్రెడీ చెప్పినను కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లికేషన్స్ ఇలానే అడుగుతాడని. అదే అడిగాడు వాడు ఇక్కడ. చూడండి ఏమన్నాడు ఇక్కడ 28,000, సేమ్ అదే కాన్సెప్ట్. ఓకేనా? అయిపోయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అన్నాడు. ఏం చేస్తాం 105/100 ఇంటూ 105/100, 105/100 ఇంటూ 105/100. ఎందుకంటే యాడ్ చేస్తాను, రెగ్యులర్ మెథడే. 105/100 ఇంటూ 105/100. సో 21 1 జా 21. ఒకవేళ 5% అన్నాడు అనుకోండి, డైరెక్ట్ 10 తీసుకోండి, 21/20 తీసుకోండి.
21 ఎన్ని టైమ్స్ అంటే అది తీసుకోండి. 10% అంటే 11/10. 20 అంటే అది చూసేసుకుంటే తీసేసుకుంటే సరిపోతుంది, రైట్. 12/10 వస్తుంది, రైట్. ఇది చూసుకుంటే ఇక్కడ ఏమైంది 2020, ఇక్కడ 2 జీరోస్ అయిపోయింది. 2 2 జా 4, 2 7 4 7, 2 2 జా 4, 4 7 జా 20 అంటే 70 × 441. 21 జా 140, ఇది 441. ఈ స్క్వేర్స్ అండ్ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో అప్ టు 20 స్క్వేర్స్ 10 క్యూబ్స్ కంపల్సరీ రావాలి. ఇంకా ఎక్కువ నేర్చుకున్న ప్రాబ్లం లేదు. ఇక్కడ 21 21 141 మేము చేయడం వల్ల నాకు గుర్తుంది, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుంటుంది. సో ఇక్కడ మల్టిపుల్ చేసినాం, మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుంది 441 × 7 చేసుకోండి. 7 1 జా 7, 7 2 జా 28, 2 అబౌట్ 7 2 జా 28, 28 + 2 30. ఇక్కడ నేను 70లో 7 తీసుకున్నాను అంటే ఇక్కడ 0 పెట్టుకుంటే 30,870. 30,870, దిస్ ఈజ్ ద ఆన్సర్. సో అదే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క అప్లికేషన్స్. ఓకే, రైట్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నిన్ను ఈ స్టేట్లో అడగవచ్చు, సెంట్రల్ అడగవచ్చు, రైల్వే, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐ, కానిస్టేబుల్, ప్రతి దాంట్లో కూడా ఇదే కాన్సెప్ట్ అడుగుతాడు. జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. 1కి 2 సార్లు వినండి, అదే వస్తుంది, రైట్. there is a of a continuous growth. There is a continuous growth of population of village at 5% per annum. If the present population is 9,261, what was the 3 years ago అన్నాడు. ఇక్కడ 3 years ago అడిగిండు వాడు, 3 years ముందు అడగలేదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎగో అన్నప్పుడు ఏం చేయాలంటే సేమ్ 9,261 మామూలుగా ఏం చేస్తాం 5% అంటే 21/100 వేస్తాం. ఇక్కడ 21/100 వేస్తాం, ఇక్కడ ఏకండి 21/100, 21/100 అంటాం. ఇంక్రీజింగ్గా ఇచ్చిండు ఇక్కడ, మళ్ళీ అది కూడా గుర్తుంచుకోవాలి. దెర్ ఇస్ ఏ కంటిన్యూస్ గ్రోత్ అన్నాడు. కంటిన్యూస్ గ్రోత్ అంటే ఇది కూడా నీకు ఇంక్రీజింగ్లోనే ఇచ్చిండు, ఇది కూడా నీకు ఇంక్రీజింగ్లోనే ఇచ్చిండు. కానీ ఇక్కడ మనం చేస్తాం 21/20 వేస్తాం. ఇక్కడ ఏమన్నాడు ఎగో అన్నాడు, బ్యాక్ అన్నాడు కనుక మనం కూడా బ్యాక్ పోవాలి, అంటే రివర్స్ పోవాలి, అంటే రెసిప్రోకల్ తీసుకోవడం సరిపోతుంది. ఇక్కడ ఒకటే కాన్సెప్ట్, రెసిప్రోకల్ తీసుకోండి. మీరు ఇక్కడ ఏం చేసుకోవాలి మామూలుగా 9,261 × 21/20 హోల్ టైం ఎన్ని ఇయర్స్ అన్నాడు 3 years అన్నాడు. కానీ ఇక్కడ బ్యాక్ పోవాలన్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని రెసిప్రోకల్ తీసుకుంటే సరిపోతుంది. ఫార్ములాలో ఏంటంటే మళ్ళీ ఏది 7 నుంచి 7 ఇదంతా తీసుకోకండి, డైరెక్ట్ ఇక్కడ ఏం తీసుకోండి అంటే 9,261 × 20/21 × 20/21 × 20/21. ఎగో అన్నాడు కనుక నేను దాని రెసిప్రోకల్ తీసుకున్నా. ఎగో అంటే టేక్ రెసిప్రోకల్, ఎగో మీన్స్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ ఎందుకంటే అది ఇటు నుంచి అటు సైడ్ పోతుంది. ఎందుకంటే 9,261 × x × 21/20 × 21/20 × 21/20. 5% అంటే నేను చెప్పిన ఆల్రెడీ. అంటే ఇక్కడ ఆ పాపులేషన్ ఎంత ఉందో నీకు తెలియదు. 3 years కంటిన్యూస్ గ్రోత్ రావడం వల్ల అది 9,261 అయితే ఇక్కడ ఎంత, ఇది ఇటు సైడ్ ఉన్న న్యూమరేటర్ బికమ్ డినామినేటర్, డినామినేటర్ బికమ్ న్యూమరేటర్, ఇటు సైడ్ వస్తుంది. అంటే 20 × 21. ఇదంతా ప్రాసెస్ ఎందుకని నేను డైరెక్ట్గా చెప్పింది, ఇది మనకు సరిపోతుంది. స్కూల్ అయితేనో మనకు రెగ్యులర్గా మార్క్స్ రావాలని అయితే ఇక్కడ షార్ట్ కట్ అవసరం లేదు. తీసుకొని 21 జా 441. సో ఇది కూడా 21 జా 21. సో ఆన్సర్ ఈజ్ 8,000. ఆన్సర్ ఈజ్ 8,000. ఇది ఆన్సర్. ఎగో అన్నప్పుడు ఈ కాన్సెప్ట్ తీసుకోండి సరిపోతుంది. ఇది మామూలుగా రెగ్యులర్గా ముందుకు వెళ్తుంది, కానీ ఇక్కడ ఎగో అన్నాడు కనుక ఇది కాకుండా దీన్ని ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది, రైట్. నెక్స్ట్, మిస్టర్ కమల్ పర్చేస్ ఏ బోట్ ₹16,000. ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ బోట్ ఈజ్ డిప్రెసింగ్, ఇంతసేపు అన్నీ పెరిగినాయి, ఇక్కడ వాడు తగ్గించిండు, అది కూడా చూడండి. ఎట్ ద రేట్ ఆఫ్ 5% per annum, క్యాలిక్యులేట్ ఇట్స్ వాల్యూ ఆఫ్టర్ 2 years. ఇంక్రీజ్ అన్నప్పుడు యాడ్ చేయండి, డిక్రీజ్ అన్నప్పుడు తీసేయండి. సేమ్ అదే మళ్ళీ పర్సంటేజ్ కాన్సెప్టే. ఇక్కడ మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ అవసరమే లేదు. సో ఎంత 16,000.
ఇక్కడ డిప్రెస్ అన్నాడు 100 మైనస్ 5 95 95/100 ఎన్ని ఇయర్స్ అన్నాడు వాడు అక్కడ 2 ఇయర్స్ అంటే 95/100 95/100 చూసుకుంటే 5 19 5 20 5 19 5 20 సో ఇక్కడ 2 0 0 అంటే 2 zeros 2 zeros 2 2 4 4 అంటే 40 సో 40 ఇంటూ 19 19 ఇంటూ 19 ఏమవుతుంది 364 40 ఇంటూ 360 సారీ 381 ఇక్కడ 40 ఇంటూ 19 ఇంటూ 19 19 19 3 19 ఇంటూ 19 మల్టిపుల్ చేసేటప్పుడు నీకు వచ్చేసేసి 4440 అంటే అప్పుడు అంత ఉండే 2 ఇయర్స్ తర్వాత దాని రేట్ అయితే తగ్గుతుంది కనుక ఇంత అవుతుంది అనేది రైట్ ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే ద హైట్ ఆఫ్ ఎ ట్రీ 1200 centimeters what its height 2 years ago if increase rate of 10% per annum 2 years ago అన్నాడు కనుక మనం బ్యాక్ రెసిప్రోకల్ తీసుకుంటాం ఎగో అన్నాడు కనుక రెసిప్రోకల్ తీసుకుంటాం కానీ ఇంక్రీజ్ అన్నాడు ఇక్కడ హైట్ ఆఫ్ ఎ ట్రీ ఇంక్రీజ్ అన్నాడు వాడు ఇంక్రీజ్ అన్నాడు కనుక ప్లస్ ఏ తీసుకోవాలి డిక్రీజ్ అంటే మైనస్ తీసుకోవాలి చూడు 1210 ఇంటూ రెసిప్రోకల్ తీసుకుంటున్నా 10% అంటే 20 అంటే 100/110 ఇంటూ 100/110 0 0 0 0 సో 11 11 121 అంటే ఇక్కడ కూడా 10 వస్తుంది 10 ఇంటూ 100 ఇక్కడ ఒకటే 0 పోతుంది ఇక్కడ 2 zeros వస్తే 10,000 ఆన్సర్ ఈజ్ 10,000 ఆన్సర్ వచ్చేసి సార్ 1000 ఇక్కడ జీరోస్ ఉంది కదా 1000 వచ్చేసింది సో 1 2 3 zeros కనుక ఆన్సర్ ఈజ్ 1000 centimeters 1000 centimeters ఓకే రైట్ సింపుల్ ఇదే కాన్సెప్ట్ మనకు పర్సంటేజ్ కాన్సెప్ట్ వాళ్ళ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే వీలైతే పర్సంటేజ్ క్లాస్ వినండి అందులో వీడియోలు ఉంటాయి ఆ వీడియో ఒకసారి మీరు వినేది ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఆ పర్సంటేజ్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏ కాస్ట్ ఆఫ్ మెషిన్ 10,000 rupees ఇఫ్ ఇట్ ఈస్ డిక్రీజ్ 20% annually వాట్ ఇట్స్ వాల్యూ 2 years hence will be ఒకవేళ 2 years బ్యాక్ తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుంది ఇక్కడ తగ్గుతాండు కనుక మనం తీసుకుంటాం ఎంత 20% అంటే 80/100 ఇంటూ 80/100 ఎందుకు 2 years తీసుకోవాలంటే వాడు 2 years తర్వాత అడిగింది ఇక్కడ 1 year అంటే అంతే 2 years కనుక తగ్గుతుంది సింపుల్ ఇక్కడ ఏంది 1 2 4 zeros 4 zeros పోయింది 8 8 64 after 2 zeros 6400 వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉన్నాయి ఓకే రైట్ నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2 years వెన్ ప్రిన్సిపల్ ఈజ్ గివెన్ ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మారదు 1 yearలో కనుక సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ 1 yearలో అయితే దాని వాల్యూ మారదు 2 yearsకి వచ్చారు కంపల్సరీ మారుతుంది అది ఎంత మారుతుందంటే ఇది ఒక ఫార్ములా మామూలుగా అది ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఏంటంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ 2 years కనుక్కొని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా మళ్ళా 2 years కనుక్కొని ఈ రెండు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్ అంత పెద్ద ప్రాసెస్ మనకు అవసరం లేదు ఎందుకంటే మనం ఎగ్జామ్లో వితిన్ షార్ట్ పీరియడ్లో చేయాలి దానికోసం మనం ఏం చేస్తాం డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 హోల్ పవర్ 2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 హోల్ పవర్ 2 ఒకవేళ ప్రిన్సిపల్ కావాలంటే డిఫరెన్స్ ఇంటూ 100 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హోల్ స్క్వేర్ దీనికి రివర్స్ రాసుకుంటే సరిపోతుంది దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు అదొకసారి చూడండి difference between compound interest and simple interest on 8,000 for 2 years at 10% per annum very simple ఇదిగోండి
8,000 వాడు ఇచ్చిండు. ఎంత మన ఫార్ములా ఏంటిది? R/100 హోల్ స్క్వేర్. R అంటే ఎంత? 10. 10/100 హోల్ స్క్వేర్ అంటే 10/100. 0 0 0 0. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. ఈ 2 జీరోస్కు 2 జీరోస్. 8 × 1 80 రూపీస్. ఎంత వస్తుంది? ఆన్సర్ ఈజ్ 80 రూపీస్. దిస్ ఈజ్ ₹80. వెరీ సింపుల్. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4,000 ఫర్ 1 year. 1 yearలో తేడా రాదు కనుక డైరెక్ట్ వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడు? కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. ఇక్కడ కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ అంటే మళ్ళీ సేమ్ అదే వాడాల్సి వస్తుంది. దానికే చూసుకుంటే ఫార్ములా ఏంటిది? ప్రిన్సిపల్ ఇంటూ R/100. సో ప్రిన్సిపల్ ఇంటూ R/100 హోల్ స్క్వేర్ ఫార్ములా. ప్రిన్సిపల్ ఎంత? 4,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత బేటా? 10 అంటే 10/100 హోల్ స్క్వేర్. 10/100 ఇంటూ 10/100. 2 టైమ్స్ చేస్తున్నా. సారీ, 10% పరానికి ఇది 5 తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇది ఎంత అవుతుంది? 5% అవుతుంది. 5 × 5. కన్ఫ్యూజ్ కాకండి, ఎందుకంటే 1 yearకి అయితే ఒక, కానీ ఇక్కడ 10% పరాన్. హాఫ్ ఇయర్ అన్నప్పుడు 10/2 చేస్తాం. 10/2 చేస్తే 5 వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 2 0 మొత్తం 3 జీరోస్కు 3 జీరోస్ పోయింది. 5 1 జా 5 2 జా 2 1 జా 2 2 జా 2 5 జా 10 రూపీస్. వెరీ ఈజీగా మనం చేసుకోవడానికి ప్రాబ్లం ఉంటుంది. ఇదాన్ని కూడా ఆ ఫార్ములా గుర్తుంచుకుంటే చేస్తే సరిపోతుంది. రైట్. రెగ్యులర్ లేకపోతే కూడా చేయొచ్చు మనం, కానీ ఏంటంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మన సింపుల్ ఇంట్రెస్ట్ చేయాలి. అది టైం టేకన్ ప్రాసెస్. దానికోసం మాత్రం ఇది వాడతారు. నెక్స్ట్, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ఎ సర్టెన్ అమౌంట్ ఎట్ 5% per annum ఫర్ 2 years ₹30 అయితే అసలు ప్రిన్సిపల్ ఎంత? కాంపౌండ్ ఇంట్రెస్ట్కు సింపుల్ ఇంట్రెస్ట్కి తేడా ఎంత అంటే 30 రూపీస్. ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ కంటే. సో 30 అన్నాడు. మన ఫార్ములా ఏంటిది? డిఫరెన్స్ ఫార్ములా డిఫరెన్స్ ఇంటూ 100 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R/ హోల్ స్క్వేర్. ఇది రెగ్యులర్ ఫార్ములా. డిఫరెన్స్ ఎంత? 30 రూపీస్ ఇంటూ 100 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు? 5% బై 5/100/5 చేసుకుంటాం. ఓకేనా? 5 1 జా 5 6 జా 5 1 జా 5 20 జా ఏమవుతుంది? 6 2 జా 12. 12 ఆఫ్టర్ 3 zeros. అమౌంట్ ఈజ్ 12,000 rupees. ఓకే, ఆన్సర్ ఈజ్ దిస్. దీస్ ఆర్ ది బేసిక్ కాన్సెప్ట్. ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో దిస్ ఈజ్ ఫర్ లెవెల్ 1. ఇంకోటి నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ ఫర్ ది నెక్స్ట్ క్లాస్ చూసుకుందాం. ఇంకోటి ప్రాబ్లమ్స్ ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద చాలా ఉంటాయి. దాని అప్లికేషన్స్ మళ్ళీ ఎలా ఉంటాయి, డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. అవి ఏ లెవెల్ అనేది నెక్స్ట్ చూసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ subscribe. Thank you.